అక్కడ ప్రదర్శించడండి మాకు మనకి ఇది ఉంది కాబట్టి కొద్ది గొప్ప మనకి లక్ ఉంది కాబట్టి కోట హలో గాయస్, ఏంటి పొద్దున్నే లేపిస్తారు, నిద్ర లేపేసి గేమ్ క్రా అని తెగ దొబ్బారు అనుకోండి. నన్ను మార్నింగ్ లిటరల్లీ 8:30 అవుతుంది గాయస్. వీళ్ళు ఏమోనండి మామ గేమ్ ఆడదాం రారా అని పిలిచారు. ఒకడేమో ముందు కాల్ చేసి రేరే ఇలా రారా గేమ్ ఆడదాం మాయా అని పిలిచాడు. నాకు అవ్వదురా, అప్పుడే జస్ట్ లేసాను, నైట్ అంత ఎడిటింగ్ పనులు చేశాను రా, వదిలేయండి రా బాబు అంటే మొత్తం కూడా ఫోన్ చేసి మొత్తం కాన్ఫరెన్స్ కలిపి పెంట చేసి లాస్ట్కి గేమ్కి వచ్చేలా చేశారు గైస్. ఇలాంటి ఫ్రెండ్స్ అందరూ ఉంటారే, ఎందుకు ఉంటారో తెలియదు. కొన్ని పిలిచిన వాళ్ళ గేమ్ ఆడాలా, అందరూ మైక్లో ఆఫీస్ కూర్చున్నారు చూడండి. ఆ లాస్ట్ 4 కూడా అంటాడు ఎవడో బయట ర్యాండమ్ ప్లేయర్. ఇంకా వీళ్ళిద్దరున్నారు చూసారండి, పైరేట్స్ పుష్పరాజు. వీళ్ళండి బుర్ర పోడండి బాబు నాకు వీళ్ళ వల్ల. ఎందుకంటే పిలిచి ఇప్పుడు ఏమో మైక్ ఆన్ చేయలేదు, ఎనిమిస్ ఎక్కడున్నారో తెలియదు, మొత్తం ఒక స్క్వాడ్ అయితే దిగి ఇందాక చూసినట్టయితే నేను ఒక పక్కకి డైవర్ట్ చేసేసాను ల్యాండింగ్, లేకపోతే దొరికిపోతుంది మొత్తం స్క్వాడ్కి. వీళ్ళేమో ఎక్కడ ఎనిమిస్ ఉన్నారో తెలియదు, ఎవడు ఎటు నుంచి కొడతాడో తెలియదు, ఎవడు ఏ బొక్కలో దాక్కున్నాడో తెలియదు. వీళ్ళేమో మైక్ ఆన్ చేయలేదు, నా దగ్గర ఏమో అస్సలు ఏమో లేవు. వీడేమో ఒకడు దొరికాడు, ఇప్పుడు మనకి ఒకడయ్యాడు. నలుగురిలో ఒకడు నేసాం మనం. ఇంకా ఉంటారు, ఇగో రివైవ్ బాక్స్ ఇక్కడ ఉంది కాబట్టి రివైవ్ ఇచ్చే ఛాన్సులు చాలా ఉన్నాయి. నెంబర్ 1 ఏంటి ఇక్కడ నించునిపోయి ఉండిపోయాడు, ఎవడే ఉన్నాడా ఏంటి ఇక్కడ? అదిగో ఎదురుగా ఒకడు, మన దగ్గర షార్ట్ రేంజ్, మధ్యలో లాగేషన్, ఈడొక నాకు. మరి నన్ను గేమ్కి పిలిచింది రివైవ్ ఇవ్వడానికి పిలిచారా ఏంట్రా మీరు? నాకు అర్థంగా కడుగుతాను. ఉంటారు గైస్, ఇలాంటి వాళ్ళు ఉంటారు మనకి చెక్కించడానికి ఉంటారు అనమాట. స్కిన్ అంతా ఒలిచిస్తారు. ఇక చూసారా, ఇక మళ్ళీ నేను మెడికిట్లు సప్లై చేయాలి. ఇంకో మా ఊడికి ఇంకో చుత్తరా వెళ్ళి నాకు అయిపోయాడు వెంటనే. నా దగ్గర లాంగ్ రేంజ్ ఉంది, అందులో యామో లేవు, 9-10 ఉంది యామో. నేను ఎలా సార్ నాకు అర్థం కాదు. గొప్ప అయిన ఒకటి ప్రదర్శించడండి మాకు మనకి ఇది ఉంది కాబట్టి కొద్ది గొప్ప మనకి లక్ ఉంది కాబట్టి కోటం. వీడు అయిపోయాడు. నెక్స్ట్ ఇక ఇంకోటి ఉన్నాడు ఇక్కడ, మొత్తం 2 లొకేట్ అయ్యారండి నాకు. ఒకనైతే వేస్తాను, ఇంకోటి మిస్సింగ్. ఈ గ్లోబల్ బ్యాగ్స్ ఉన్నాడేమో అనుకున్నాను, కానీ ఇక్కడ లేడు. నలుగురిలో నేను 2 వేసాను, ఇంకొక 2 ఉండాలి. కానీ అందులో కింద అక్కడ ఇంట్లో చూసి ఎంత చెప్పినా ఏ బొక్కలోంచి ఎలా కొడతారో కూడా తెలియదు. అప్పుడు చూసారు నాకు M14 త్రిబుల్ చిప్, మా ఉన్నాడు కాబట్టి బతికిపోయాను, లేకపోతే ఇంకా సావే నాకు. చూసారా గ్లోబల్ బాధ పెడుస్తారు ఏంటంటే అంత ఉత్తరాలకి నాకు అర్థంగా కడుగుతాను. బీపీ పేషెంట్లు ఏటాలు ఏమైనా అలాగే అడుగువాడు అమ్మాడు ఏటో నా వెస్ట్ దొబ్బి ఏకంగా ఏటండి ఈ మధ్య ఇలాంటి వాళ్ళు తయారవుతున్నారు. ఇది బియర్ ఫుల్ మ్యాప్ లేకపోతే సిఎస్ నాకు అర్థం కాదు. చూసాను నా దగ్గర మెడికిట్స్ కూడా లేవు, ఉన్న ఒకటి వాడేసాను. చూడండి ఏకం కంగారు, ఈ 4 మళ్ళీ కొద్ది కంగారు ఎక్కువండి. ఇటు వెళ్ళిపోయి గెలికేతాడు ఇప్పుడు 8ని. ఆడు సైలెంట్గా ఉంటాడు, ఆడిని కొట్టు వెనక వెళ్తుందని దొబ్బుతాడు. ఈ నిద్దట్లో లేపి చిరాగ్గా గేమ్కి రమ్మడం అదొక చిరాకు, మైక్లో ఆన్ చేయడం ఆఫ్ చేయడం అదొక చిరాకు. ఇప్పుడు ఏట్రా అంటే ఈడేమో పెద్ద పోటుగాళ్ళు వెళ్ళి వాళ్ళు డ్యామేజ్ ఎత్తాడు, అదేమో మన దొబ్బుతారు మధ్యలో. నేను పక్కన్నాను కదా, ఆడనేం కొట్టరు, నాకే తగులుతాయి అన్ని బీప్ షాపులు అన్నీ. ఇప్పుడు చూడండి అక్కడ ఒకడు ఉన్నాడు, నేను 50 డ్యామేజ్ ఇచ్చా, నాకు ఇంకో తొత్తరా వెళ్ళి కిల్లు కొట్టి అర్జెంటుగా పరిగెట్టి ఎలా వెళ్ళాను. వెనకాల దొంగ నాకు ఎట్టాడు, కింద గట్టిగా రాడ్ ఎట్టాడు. 90mm రాడ్, మామూలు కాదు. వెనకాల ఉన్నారు కాబట్టి సరిపోతుంది, లేకపోతే సావే నాకు. అలా అక్కడికి వచ్చిన మడ్వేకి వచ్చిన స్క్వాడ్ సంపూర్ణం. నా వెస్ట్ మళ్ళీ పోయింది, మళ్ళీ ఇప్పుడు ఇంకో వెస్ట్ తిప్పుకోవాలి. ఏట్రా బాబు నాకు తలనొప్పి అనుకోండి ఉండడానికి. చెప్తున్నా కదా, మార్నింగ్ నైట్ అంతా ఎడిటింగ్ పనులు చేసుకొని 8:30కే గేమ్కి వచ్చేంటే ఎలాగ వచ్చేస్తాం. రే బాబు కనెక్ట్ చేయరు బాబా తేగదా నాకు. నా దగ్గర మెడికిట్లు లేవు. ఈ కొత్త క్యారెక్టర్ పేరు నాకు తెలియదు, కానీ నాకు చాలా యూజ్ అయ్యింది గేమ్లో. మీకు ఏమైనా క్యారెక్టర్ పేరు తెలుసుంటే నాకు కింద కామెంట్ చేయండి. మనకు వాడని రాదు కాబట్టి మనం దాన్ని మిస్ప్లేస్ చేసేస్తాం M4A1 తోటి.
ఈడేమో వచ్చి నా దగ్గర కూర్చొని ఏం చేస్తావు ఇప్పుడు? నీకేం కావాలి చెప్పు చెప్పు చార్విస్, నీకేం కావాలి? ఏం కావాలి? నా దగ్గర లేవు. ఏ ర్యామ్ అడుగుతున్నాడు సార్ వీడు? నా దగ్గర తక్కువ ఉందంటే నేనే ఇవ్వగలను ఏ ర్యామ్ వాడికి? చెప్పు రాధిక, నీకేం కావాలి చెప్పు. కారు ఎక్కడం కావాలా? సరే ఎక్కుతానులే, తీసుకెళ్ళి అలాగని చెప్పి 8 కూర్చోబెట్టకరా నన్ను. దొరికినా నీకు సాదుపుతారు. మనకి దిగి కానీ మడ్వేలో 3 కిల్లు వచ్చినాయి. అంటే ఒక స్క్వాడ్లో దగ్గర 3 లేపిస్తాం. ఇంకొక్కడ దబ్బింది లేండి, లేకపోతే వేసాను మనకి, అది వేరే విషయం. పైన ఏమైనా ఉన్నాడా? లేడు. థామ్సన్ ఉంది, మరి స్కిన్ ఉంది కానీ వాడాం. ఇంకేంటి ఇక్కడ? ఇది వేస్ట్ స్కిన్. M10 వద్దు, మన ఎస్ఎంజీకి మారిపోయాము. ఇంకా ఇదేంటి? స్నైపర్ వద్దులే. ఒక తేగ డిస్కనెక్ట్ చేయరా బాబు, నేనేం ఉంచుకోలేదండి ఇంకా. ఆ క్యారెక్టర్ నేమ్ కామెంట్ చేయండి గైస్, నాకు ఆ క్యారెక్టర్ పేరు కరెక్ట్ గుర్తులేదు. కిస్సియో ఏదో అని నేను అనుకుంటున్నా, మరి అవునో కాదు నాకు తెలియదు కదా. సో నాకు కింద అయితే కామెంట్ ఇచ్చేయండి. మా వాడు ఎవరినో బాధేస్తున్నాడు. రే నీకు ఎలా కనబడుతున్నారు ఎనిమిస్? నాకు కానీ కనబడట్లేదు. చెప్పాను కదా, ఈ 4 అడుగు ఒక తొత్తరండి, కిల్లు కొట్టించుకోవాలి. అందరికన్నా వచ్చేయాలి. చెప్తా కదా, అందరికన్నా ఎక్కువ కిల్లు కొట్టేయాలి, మ్యాక్స్ స్కిల్స్ కొట్టేయాలి. ఈ జోన్లో ఉన్నాడు ఎలా సార్ మీకు కనబడ్డారు? ఒకసారి నాకు చెప్పండి, ఎలా మీకు కనబడుతుంటే ఒకసారి చెప్తే నేను అలాగే నేర్చుకుంటున్నాను, అలాగే ఎలా కనిపెట్టాలనేది. ఇగోండి, నాకు కనబడతాడేమో అని చెప్పి నేను జోన్లోకి వెళ్ళక లాంచర్ కూడా పట్టుకున్నాను. అక్కడ టీం వైపు చేస్తాడు ఏకంగా. ఎలా సార్ మీకు ఎలాగలాగా జోన్లో ఎనిమిస్ కనబడుతుంటే నాకు ఒకసారి చెప్పండి. మీకు కూడా అలా కనబడితే గాయస్ మీరు కింద కామెంట్ చేయండి. అలా ఎలా కనిపెట్టాలి నాకు తెలియాలి కదా. నాకు ఏ ర్యామో లేదు, ఎస్ఎంజీ లేదు, మెడికిట్లు లేవు, వెస్టా లెవెల్ 2 లెవెల్ 3 లెవెల్ 3 హెల్మెట్, లెవెల్ 2 వెస్ట్ పట్టుకుని ఉన్నాం. అట్ ప్రజెంట్ అది పర్లే, కానీ కాంప్లెక్స్ కిందకు వచ్చింది అనుకోండి, అలా దెబ్బతారు, గట్టి చీరుతారు. అలాగేలా చీరరు. నీ వెస్ట్ హెల్మెట్ 2 ఎగిరిపోతే అలా చీరుతారు వాళ్ళు. తెలిసిందే కదా, కాంప్లెక్స్ వర్క్ అంటే ఆ మాత్రం ఉంటుంది. ఈ 4 కూడా మళ్ళీ ఎవరికో హాంట్ వేసాడండి. తొత్తరా, ఎంత తొత్తరా బాబు. యూఎంపీ ఉంది మనం వాడంగా. ప్రజెంట్ MP40 చేతులు ఉంది కాబట్టి యూఎంపీ వాడం. అగో హాండ్ పక్కే వస్తుంది, మా సైడే వస్తుంది. ఆడికేం రుచు కొట్టించుకోవాలని ఆశ ఏంటో. మన ఆడుకోడు ఇంకా కంగారు సార్, కొద్ద కంగారు అండి అడికి. నిజంగా చెప్తున్నా కదా, వెళ్ళిపోయాడు, పుడియడానికి వెళ్ళిపోతున్నాడు. ఆగండి తిన్నాడు, జల్ల గట్టి తిన్నాడు నాకు. ఈ 4 కూడా ఉన్నాడే, గుద్దీశాడు సార్. సర్లే తీసుకోరా కిళ్ళు, నేను పక్కల కిళ్ళు చోరీ చేయను మా సెకండ్ రోడ్ లాగా. పుష్పరాజులకు అసలు నేను కిళ్ళు దబ్బను. అంటే సమ్ టైమ్స్ హ్యాపెన్స్, మెజారిటీ టైమ్స్ నేను ఎవరికి వెళ్ళి ముట్టుకోను. అది నా పాలసీ. అది చూద్దాం, ఈ లూట్లో ఏముందో చూడాలి ఒకసారి. ఈ మధ్యలో స్టక్ అయిపోవడం, హ్యాంగ్ అయిపోవడము, ల్యాగ్ అయిపోవడం. హ్యాంగ్ అంటే అవ్వదులేండి నా ఫోను. ఇగో వచ్చాడు నా రొంక మొగుళ్ళు ఇద్దరు. కారు దొబ్బికెళ్ళిపోతే ఎలా ఉంటుందా అని చూస్తున్నా. ఏమంటారు గాయస్, దొబ్బికెళ్ళిపోతామా? ఏ బాబు ఏం చేస్తాడు? రే బాబు కారు ఎక్కరా? రే కార్ను కొట్టక్కరా, డ్యామేజ్ అయ్యి మళ్ళీ ప్రాబ్లం. ఓ డ్రైవర్ సీట్ కావాలా నీకు? నాకే తెలియదు నేను డ్రైవర్ సీట్లో కూర్చున్నాను విషయం. గైస్ ఇలా బయటను కూర్చున్నాను కదా, నాకేం డ్యామేజ్ తగలదు కదా. అంటే కార్ స్కిల్ ఉంది అని నాకు డౌటే. అరే 4 వాడు రాడలేరా, ఆడ గుద్ద కంగారు ఎక్కువ, ఆడ ఒక్కడే వెళ్ళిపోయి కిల్లు కొట్టేసుకోవాలి. ఇంకేంటి పాడు సార్. రే బాబు ఇచ్చేస్తున్నారు. ఆర్ఎస్ఎల్ వద్దురే. రే అది కార్ రా, ఆర్ఎస్ఎల్లో పార్క్ చేస్తావు ఏట్రా? ఏరుకోండిలేండి ఆర్ఎస్ఎల్, నాకేం అవసరం లేదు. అట్ ప్రజెంట్ లెవెల్ 3 M4 ఎవరు ఉంది, MP40 ఉంది. హ్యాగో మా పుష్ప చెప్పిన కదా, కంగారు ఎక్కువ, కారు తీసుకెళ్ళిపోతుంది. రే బాబు కారు ఎక్కమా, నీకే డ్యామేజ్ పడుతుంది బయట ఉంటే. నాకేం పోయింది. రే గుద్దకరా, డ్యామేజ్ అయిపోద్ది కారు. రే మరి మాటలు సరిగ్గా రావు మళ్ళీ. కాదు డ్రాప్లు ఏరాలరా, లెవెల్ 3 వెస్ట్ కావాలి అర్జెంట్గా. ఆగు ఎనిమిదిలో పెట్టేట్రా. రే రెడ్ క్రిమినల్ చీరేస్తారులే మా వాళ్ళు. రే అది కారు, రే ఫుట్బాల్ కాదు అది,
చీలిసిరా, గట్టి చీలిసిరా మా ఊరు, గట్టి చీలరమ్మా. నైస్. ఏదో రేట్ ఉంది, వేస్ట్, అవసరం లేదు. అమ్మ లెవెల్ 3 వెస్ట్ ఉంది అనుకుని ఇంతలా పరిగెట్టుకోవట్లేదు. అలా కొంచెం వెళ్ళి తీసుకెళ్ళి ఎవరి గుద్దికే మళ్ళీ పోలీసు వచ్చి కంప్లైంట్ రాసిగలరు మనకి. అది కదా వెళ్ళిపోద్ది, గుద్దు గుద్దు గుద్దు. అమ్మ ఇంట్లోకి వెళ్ళిపోయేంతవరకు కాపురం పెట్టారు బయట నుండి. రే రే నన్ను ఇంటికి రా కొడుతున్నావు, నేను ఇంట్లోకి కూడా రాలేదు కదరా కనీసం. ఇంకోటి ఉన్నాడండి, ఇప్పుడే జస్ట్ మాంస ట్రక్ వేసుకొని వెళ్ళిపోయాడు. ఆడేం తెలివేరినాడో టీం పెట్టు నాకు అర్థం కావట్లే. పాపం వద్దు నేను కొట్టేస్తుంటాడు, పారిపోయాడు సార్. చాలా బాధ అనిపిస్తుంది ఆ టైంలోని. టీమ్మేట్ హ్యాండ్ ఇచ్చితే చాలా బాధ అనిపిస్తుంది. గైస్ మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రీ ఫైర్ మీద కొత్త కొత్త అప్డేట్స్ మీద కూడా మనం వీడియోలు అయితే అవి కూడా అప్లోడ్ చేస్తాం త్వరలోని. ఆ వెయిటింగ్ పనులు అయితే కొంచెం బిజీగా ఉన్నాయి. చెప్పాను కదా కార్ వేసుకుని తిరుగుతారా. రే బాబు ఇది హీరోయిక్ లాబీ, గ్రాండ్ మాస్టర్ లాబీ కాదు, హీరోయిక్ లాబీ రా. కారులు దిగండి రా, రస్సులు కొట్టండి రా, క్యాంపింగ్ లేట్ రా బాబు. క్యాంపింగ్లు చేస్తారు, రస్సులు కొట్టరు, కారుల్లో తిరుగుతారు, ఏటో మాన్సర్ ట్రక్ వేసుకుని తిరుగుతారు, జీప్ వేసుకుని. ఏంటి సార్ ఇదంతా? ఇది నాకు చెప్తున్నా కదా హీరోయిక్ లాబీలో కనబడదు ఎప్పుడు. నాకు మాస్టర్ గ్రాండ్ మాస్టర్ లాబీస్లో కనబడతాయి ఇవి. ఇక్కడ 8 మినిట్ లొకేట్ అయ్యాడు కానీ ఎక్కడున్నాడు? ఎక్కడ ఎక్కడ ఎక్కడ? ఇక చెప్పాను 4 తొత్తురు ఎక్కువని వెనకలు తిరుగుతుండే అలాగను. నాకు కిల్లు తప్పడానికి సార్ అంతే, ఇంకేం కాదు. పెద్ద ఏదో కిల్లు కొట్టడం కాదు. చూడండి అక్కడ 2 దిగారా. బాబు MP40 కదా, 4A1 ఆల్రెడీ కొద్ది కంగారు నాక. ఇంకోటి ఆయన కొడదామని చెప్పి నేత గ్లోవల్ వేస్తాడు సార్. ఆడు వెనక నుంచి ఇంకోటి ఎవడో సార్, ఆడికి ఇంకా కొద్ది కంగారు ఎక్కువ అండి. డ్యామేజ్ ఇచ్చేస్తాడు నాకు తెగ. ఆడి అమ్మ లాంచ్ చేద్దాం, కొత్తగా వచ్చిన వెపన్. నా మీద వేసుకున్నాను రా కంగారులోని. చెప్తున్నాం కదా మార్నింగ్ 8:30కి లేపేసి వీళ్ళకి రివైవల్ అవ్వడానికి పట్టుకొచ్చుంటున్నారు నన్ను మ్యాచ్లోకి. అక్కడ ఉన్నారు ఇంకా, లేకపోతే మన వాళ్ళు వేస్తారో తెలియక తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు ఇంకొక లాంచ్ వేద్దాం. వేసాను బట్ అక్కడ లేనట్టున్నాడు. అదిగో లేడు, మా వాళ్ళు వేసినట్టున్నారు ఆల్రెడీ. సర్లేండి రా, దగ్గర కదా కిల్లు, ఇంకేట్ చేస్తాం. ఇక్కడ ఒకడు పక్కన ఉండి నేను డ్యామేజ్ కిల్లు తప్పడం అనుకుంటున్నాడు నా పక్కన. అరే బాబు నేను ఎవరిని కొట్టను రా, 3 కిల్లు కొట్టేసాను ఆల్రెడీ, ఇంకెవరిని కొట్టను. ఇంతసేపు అయిన కూడా కిల్లు దొరకలేదంటే ఇంకా ఎవరిని కొట్టను, అర్థమైపోయింది నాకు. ఆ ఇంట్లో ఎవడు ఉన్నాడు సార్, ఎవడని హౌస్లోని కన్ఫామ్గా తెలుస్తుంది అది. మరి ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. బాబు వీటిని దూకనమ్మా, ఇటు పక్క సైడ్ నుంచి వెళ్ళిపోతాను. ఇంకెవరైనా ఉన్నారు ఇక్కడ? ప్రెసెంట్ ఇక్కడ ఎవరు లేరు. గ్లోవల్ వేస్తుంది ఏంటి, ఎవరున్నాడు ఏంటి ఇక్కడ? ఎనిమి అది కూడా ఒక డౌటే నాకు. ఎవడన్న హౌస్లో ముందు లేపియాలి, లేకపోతే మమ్మల్ని పోయి కొట్టినవరు 8 మంది అలా. కొట్ట 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 కొట్టకరా బాబు, ఉన్నామని తెలుసులే నాకు. నాకు నీకు నేను ఏదో జరుగుతుంది. లాంచర్ ఎవడవుతుంది, మనం వేద్దాం ఒకటి. 30 డ్యామేజ్. రే గుద్దాడు, మేము కిల్ దొబ్బుదాం అంటే. అది నేను ముందు ఆల్రెడీ డ్యామేజ్ ఇచ్చాను, అది కిల్ చోరీ కాదు. నేను ఆల్రెడీ డ్యామేజ్ కాబట్టి నేను కిల్ తీసుకున్నాను, అంతే సింపుల్. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడి నుంచి వెనక నుంచి సపోర్ట్ మాత్రం ఇస్తాం, ఎందుకంటే లోపలికి వెళ్ళి కొట్టించుకున్నంత ఆశ లేదు. ఇద్దరు ఒకడో ఉన్నాడు, ఎందుకైనా మంచిది. ఊరిని కూడా ఇంకా ఛార్జ్ అవ్వలేదు నాది, దొరికైనా ఇంకా చీరేస్తారు మనకి. చెప్పి కదా 1, 2కి చాలా కొద్ది కంగారు ఎక్కువ, 2కి ఇంకా మరి నాక్ అయిపోయాడు. 1కి వెళ్ళి కొడతాడు ఆడు. మనం వెనక నుంచి సపోర్ట్ అని చెప్పాం కాబట్టి ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా బోయే ఎప్పుడు పోయింది కూడా నాకు తెలీదు. గైస్ మీరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి గైస్. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.